पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 143, 44 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 143 శ్లోకాన్ని వినేద్దాం. మహామోహగ్రాహ గ్రసనగలితాత్మావగమనో ధియో నానావస్థాం స్వయమభినయం తద్గుణతయా అపారే సంసారే విషయ విషపూరే జలనిధౌ నిమజ్జోన్మజ్జోయం భ్రమతి కుమతి కుత్సితగతి. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. మహామోహ గొప్ప మోహమనడి, గ్రాహ మొసలి యొక్క, గ్రసన మింగుడు చేత గళిత తొలగిపోయిన, ఆత్మావగమన ఆత్మజ్ఞానము కలవాడై, స్వయం తాను, తద్గుణతయా ఆ బుద్ధిని ఉపాధిగా కలిగి ఉండడం చేత, ధియ బుద్ధి యొక్క, నానా అవస్థాసు వివిధ అవస్థల యందు, అభినయన్ అభినయించుచు, కుమతి చట్టబుద్ధి కలవాడై, కుత్సిత గతి కుత్సితమైన గతి కలవాడై, విషయ విషపూరే విషయములండి విషప్రవాహము గల, అపారే అనంతమైన, సంసారే జలనిధౌ సంసారమనడి సముద్రం నందు, అయం ఈ జీవుడు, నిమజ్జ మునిగి, ఉన్మజ్జ తేలి, భ్రమతి తిరుగుతున్నాడు అంటూ చెప్తున్నారనమాట. దీనికి అర్థం ఏంటొస్తుందంటే, ఈ పైన చెప్పిన ఈ రజోగుణ తమో గుణాలని ఆవరణ శక్తి, విక్షేప శక్తి అంటూ చెప్పుకుంటూ వచ్చాం కదా, ఆ గుణాల వల్ల, వాటి వల్ల నీచగతిని పొందినట్టి బుద్ధిహీనుడైన జీవుడు విషయాలనే విషంతో నిండిన అంతులేని ఈ సంసార సాగరంలో మునుగుతూ లేస్తూ, మహామోహం అనే ఈ మొసలికి చిక్కి ఆత్మజ్ఞానం నశించినందువల్ల బుద్ధికుండే గుణాలయందు అభిమానం కలవాడై, దాని అనేక అవస్థలకు లోనై నటిస్తూ తిరుగుతూ ఉంటాడు అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఈ మహామోహ గ్రాహ అన్నారు. అంటే ఈ గ్రాహం అన్నది మొసలి అంటూ చెప్తున్నారు కదా. మహామోహం అంటే ఈ భారీ అజ్ఞానం ఏదైతే ఉందో మనలో, అది మొసలి పట్టుకున్నట్లుగా పట్టేసుకోవడంతో ఆత్మజ్ఞానం పూర్తిగా జారిపోయింది. మనస్సు మనకి ఎప్పుడు సంతోషం, దుఃఖం, భయం ఇలాంటి స్థితులు వీటన్నిటిలో తిరుగుతూ ఉంటుంది. సంసారం విషంతో నిండిన సముద్రం అయిపోతుంది. జీవి అప్పుడు ఏమైపోతున్నాడంటే దాంట్లో మునుగుతున్నాడు, బయటకు వస్తున్నాడు, మళ్ళీ మునిగిపోతున్నాడు. దాంతో శాంతి అనేది లేకుండా తిరుగుతున్నాడు వాడు అంటూ శంకరులు వారు ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ మహామోహము అన్నది ఇక్కడ ముసలితోటి చూపిస్తున్నారు. మనిషి బలహీనమైన జీవి, ఈ ముసలి మహాబలవంతమైనది. ఒకసారి పట్టుకుంటే ఇంకా బయటపడడం కష్టం అన్నమాట.
ఆత్మజ్ఞానం పూర్తిగా జారిపోవడం అంటే మన అసలు స్వరూపాన్ని మనం పూర్తిగా మర్చిపోతున్నాం అంటున్నారు ఆయన. నానావస్థాహ ధీయ అన్నారు. మనస్సు ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. మనకి సంతోషం అంటాం, బాధ అంటాం, కోపం అంటాం, భయం అంటాం, వీటన్నిటినీ మించిన ఇంకోటి ఏదో స్థితి అంటాం. అసలు స్థిరత్వం లేని జీవితం అన్నమాట ఇది. విషపూరే సంసార సముద్రం అన్నారు. విషయాలు అంటే ఆబ్జెక్ట్స్, ఈ ప్లెజర్స్ ఇవన్నీ కూడా విషయాలు. ఆ విషం సముద్రం అంత ఉంది మనకి. పైకేమో ఆనందంగా కనిపిస్తుంది, అది లోపల మాత్రం బాధ అన్నమాట. జీవితం కొంతసేపు సంతోషంగా, మళ్ళీ బాధగా, మళ్ళీ ఆశగా ఇలా ఉంటూ ఒక ఎండ్లెస్ లూప్ లాగా తయారైంది. భగవద్గీతలో మనకి కృష్ణ పరమాత్మ మనకి యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః అంటారు 2వ అధ్యాయంలో 60వ శ్లోకంలో. ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః అంటారు. ఇంద్రియాలు మనస్సును లాగేస్తుంటాయి అన్నారు కదా. ఆ లాగడమే ఈ పట్టు అన్నమాట. ఈ పట్టు అలా లాగేస్తోంది మన. ఏది? ఈ మహాగ్రాహక పట్టు. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే అంటారు. విషయభోగాలు దుఃఖానికే కారణం అవుతున్నాయి అంటున్నారు. 16వ అధ్యాయంలో మనకి చెప్తుంటారు, అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకే అశుచో అంటూ ఉంటారు. అంటే ఈ భావాల్లో అనేక చిత్త విభ్రాంతులతోటి తిరిగిపోతూ మనం ఆ మోహంలో పడిపోతూ ఉంటాం అని ఆయన ఎప్పటికప్పుడు మనకి గుర్తు చేస్తూనే ఉంటారు. అంటే 2వ అధ్యాయంలో చెప్పారు, 5వ అధ్యాయంలో మళ్ళీ గుర్తు చేశారు. ఇక్కడ ఉపనిషత్తులో కూడాను మనకి మనం చాలాసార్లు మనం ఇదే వాక్యాన్ని చెప్పుకుంటూ ఉంటాం. పరాంచిఖాని వ్యతృణాత్ స్వయంభూహు అంటారు. ఇంద్రియాలు ఎప్పుడూ బయటకే పరిగెడుతూ ఉంటాయి. అంతర్ముఖత లేకపోతే గనక ఈ సంసారంలో మునిగిపోతాం మనం అని అర్థం చేసుకోవాలి మనం. పరీక్ష లోక అనంటూ మళ్ళీ లోకాల్లో ఉండే ఈ విషయాలన్నీ కూడా శాశ్వతమైన ఆనందాన్ని ఏమి ఇవ్వవు అంటుంది ఉపనిషత్తు. ఈ రకంగా ఈ విషయ సముద్రాన్ని మనం దాటుదామని అనుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ మాయ అనేటటువంటి ఈ గ్రాహకం మన్ని ఇంకా గట్టిగా పట్టుకుంటోంది అన్నమాట. పట్టుకుని మన్ని అందులోంచి బయటికి రానివ్వడం లేదు. ఇంకొంచెం వివరణ మనం స్వామివారు ఏం చెప్పారో చూద్దాం. తాగుపోతూ తన స్వస్థితిని మరిచి నీచంగా ప్రవర్తించినట్లుగా తమోగుణం అనే ముసలి చేత కబలింపబడ్డ ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తి తన బుద్ధిలోని రాగద్వేషాలకు అనుగుణంగా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తాడు అంటూ చెప్తున్నారు ఈయన. చెప్తూ మనిషిలో ఉన్న వాసనలకు అనుగుణంగా బుద్ధి అతన్ని శాసించి పనిచేయిస్తూ ఉంటుంది. తుఫానులో కల్లోలితమైన సాగరంలో చిల్లులు పడిన నావలో అతని స్థితి ఎలా ఉంటుంది అంటే ప్రమాదభరితము విషపూరితము అయిన ఈ విషయభోగాల అనబడే తరంగాల చేత ఈ చిల్లులు పడిన పడవ తడిసిపోతూ ఉంటుంది, మునుగుతూ ఉంటుంది, తేలుతూ ఉంటుంది. నిశ్చయంగా అప్పుడు ఈ సంసార దుఃఖ సాగరాన్ని దాటడం కష్టమే అంటున్నారు ఈయన. ఒక వ్యక్తి తనలోని వాసనలకు అనుగుణంగా బాహ్య ప్రపంచంలోని పనులు చేస్తూ ఉంటే ఫలితంగా మళ్ళీ అతనిలో కొత్త వాసనలు ఏర్పడుతూ ఉంటాయి. వాసనలు ఎన్నో కొత్త ఆలోచనలు ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆలోచనలు ఎక్కువైతే పని చేయడం పెరిగిపోతుంది. ఆ పనులతోటి కొత్తగా మరిన్ని వాసనలు పెరుగుతాయి. గొలుసు కట్టు వంటి ఈ విషయ వలయంలో చిక్కుకున్న వ్యక్తి నిరంతరము బాధపడుతూనే ఉంటారు అంటూ ఈయన చెప్తున్నారు. వేదాంత అధ్యయనంలో ప్రతి శ్లోకాన్ని మనం శ్రద్ధగా చదివితే సరిపోదు. ఏ అంశం తర్వాత ఏ అంశం ఎందుకు చెప్పబడిందో కూడా గమనిస్తూ ఉండాలి అంటున్నారు స్వామివారు. అలా గుర్తించడంలో ఎన్నో సందేహాలు మనకు తెలిసిపోతాయి. ఈ గ్రంథంలో కూడా ముందుగా గురువుకి శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు చెప్పారు. ఆ అర్హత అధికారత్వం కలిగిన శిష్యుడు ఉత్తమ గురువును కలిస్తే ఎలా ఉంటుందో నాటకీయంగా చూపించబడింది. ఆ తర్వాత వారు కలిసినప్పుడు ఎలా ప్రవర్తిస్తారో, ఎవరి ధర్మాలేమిటో కూడా వివరింపబడ్డాయి. ఆ తర్వాత ఆత్మ అనాత్మ వివేకాన్ని గురించి వారు చర్చిస్తారు అని చెప్పారు. తర్వాత ఆత్మ అంటే ఏమిటో చెప్పబడింది. ఇంకా ముందుకు సాగి అనాత్మను కూడా వివరించారు. అక్కడ మళ్ళీ శంకరుడు వారు ఆత్మ ఏ విధంగా మరుగుపడిపోతుంది, రజస్తమో గుణాలు ఏ విధంగా బాధిస్తాయి అన్నది నొక్కి చెప్పారు. ఇంత వివరంగా చెప్పినప్పటికీ దీనంతటినీ జాగ్రత్తగా అనుసరిస్తున్న శిష్యుడికి ఇంకొక సందేహం రానే వచ్చింది అంటున్నారు. అవిద్య వల్ల సత్యం మన నుండి మరుగునపడి ఉందని, మన కష్టాల్లో బాధల్లో సత్యాన్ని గుర్తించలేమని చెప్పబడింది. అది ఏ విధంగా సంభవం అంటున్నారు. ఏదో ఒక విషయం గురించి నాకు తెలియనంత మాత్రాన ఆ అజ్ఞానం నాకు ఇన్ని రకాల కష్టాలను నిర్దిష్టంగా ఎలా ఇవ్వగలుగుతోంది? విషయం తెలియని అజ్ఞానానికి కష్టాలు రావడానికి ఏమిటి సంబంధం అంటూ
ఇక్కడ ప్రశ్న వస్తే దానికి దీని తర్వాత వచ్చే శ్లోకంలో సమాధానం ఉంది అంటున్నారు. దాని తర్వాత వచ్చే 144 శ్లోకాన్ని కూడాను మనం వినేద్దాం. భానుప్రభా సంజనితా ప్రపంక్తిః భానుం తిరోధాయ విజృంభతే యథా ఆత్మోదితాహంకృతిరాత్మతత్వం తథా తిరోధాయ విజృంభతే స్వయం. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. భానుప్రభా సంజనిత, సూర్యకాంతి వలన జనించిన అభ్రపంక్తి, మేఘపంక్తి, యథా ఏ విధంగా, భానుం సూర్యుణ్ణి, తిరోధాయ కప్పి, విజృంభతే విజృంభిస్తుందో, తథా అలాగే, ఆత్మోదిత ఆత్మ నుండి జన్మించిన అహంకృతి అహంకారము, ఆత్మతత్వం ఆత్మతత్వాన్ని, తిరోధాయ కప్పివేసి, స్వయం తాను, విజృంభతే విజృంభిస్తుంది అంటూ ఇక్కడ చెప్తున్నారు. చక్కటి మనకి నిత్య జీవితంలో కనబడేటటువంటి ఉదాహరణలు తీసుకుని మనకి వివరిస్తున్నారనమాట. సూర్యుడి తేజస్సుతో పుట్టిన మేఘాలు, అంటే ఆయన తేజస్సుతోటే ఈ మేఘాలు తయారయ్యాయి. సమూహం ఆకాశంలో బాగా విస్తరించి ఆ సూర్యుడినే కప్పివేసినట్లుగా ఆత్మ నుండి ప్రకటమయ్యే ఈ అహంకారం ఆత్మనే కప్పివేసి వ్యాపిస్తోంది అంటూ చక్కటి అర్థాన్ని ఇక్కడ మనకి చెప్పారనమాట. మనకి ఇప్పటివరకు చెప్పుకున్న శ్లోకాల్లో ఆవరణ శక్తితోటి ఆత్మ కప్పబడుతోంది అన్నారు, విక్షేప శక్తితోటి అది తప్పుగా భావిస్తోంది అన్నారు, మోహం పూర్తిగా సంసారంలో మునిగిపోవడానికి కారణం అవుతుంది అంటూ చెప్పి, ఏది కారణం అవుతుంది వీటన్నిటికీ అంటే గనక సూర్యుని కాంతి వల్లే మేఘాలుగా ఏర్పడతాయి ఈ నీటి బిందువులు, కానీ అదే మేఘాలు ఆ సూర్యుడిని కప్పేస్తాయి అయ్యా. అలాగే ఆత్మ వల్లే అహంకారం ఉద్భవిస్తుంది, కానీ అదే అహంకారం ఆత్మను కప్పేస్తోంది. ఇది అత్యంత సూక్ష్మమైన సత్యం అన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలన్నమాట. ఇక్కడ భానుప్రభా సంజనిత అభ్రపంక్తి అన్నారు. అంటే భాను అంటే అక్కడ సూర్యుడు అంటే ఆత్మ అని తీసుకుందాం. అభ్రం అంటే మేఘము అంటే అదే అహంకారం అని తీసుకుంటే, మేఘం సూర్యుడి కాంతి వల్లే కనిపిస్తుంది మనకి, కానీ సూర్యుడినే అది కప్పేస్తుంది. ఆత్మోదిత అహంకృతి, అహంకారము స్వతంత్రమైనది ఏం కాదది, ఆత్మ చైతన్యంతోటే పనిచేస్తుంది అది. తిరోధాయ విజృంభతే అన్నారు. మొదట అహంకారం ఉద్భవిస్తుంది, తర్వాత ఆత్మను కప్పివేస్తుంది. ఫలితం నేను, నా శరీరం, నా మనస్సు అనే భావం మిగిలిపోతుంది. భగవద్గీతలో భగవంతుడు ప్రకృతేహి క్రియమాణాని గుణైః కర్మాణి సర్వసః అహంకారం విభూడాత్మ కర్తాహమితి మన్యతే అన్నారు. ప్రకృతి అన్నీ చేస్తాయి, అంటే గుణాలన్నీ చేస్తుంటాయి, కానీ అహంకారి అవి నేను చేస్తున్నాయని భావిస్తుంటాడు. క్షేత్రజ్ఞం చాపి మా విద్ధి అంటూ నీవు శరీరం కాదు తెలుసుకునే సాక్షి అని చెప్తున్నా సరే అహంకారం ఇది శరీరమే అంటుంటుందన్నమాట. నా అహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత అంటారు 7వ అధ్యాయంలో. మాయ వల్లే ఈ పరమాత్మ కనిపించదు అని స్పష్టంగా ఆయనే చెప్పేస్తున్నారు. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మణే, కానీ అహంకారం అది ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు, నేను శరీరం అంటుంటుంది. తురీయ స్థితి గురించి మనకి మాండుక్యం చెప్తుందనమాట. అహంకారం లేని స్థితి అది అంటూ చెప్తుంది. సినిమా ప్రొజెక్టర్ లైట్, అదే లైట్ వల్ల సినిమా కనిపిస్తుంది, కానీ సినిమా చూస్తూ లైట్ మనం మర్చిపోతూ ఉంటాం అనమాట. నా ఆలోచనలే నేను అని అనగలుగుతామా? అనలేవు. నా ఆలోచనలు మారుతుంటాయి, నేను అన్న పదం మాత్రం మారదు అనమాట. తాత్కాలికాన్నే నేను అంటూ ఉంటుంది అది అహంకారం. క్లుప్తంగా చెప్పారు, దాన్ని చూద్దాం మనం. సూర్యకాంతి, సూర్యుని వేడిమి లేకపోతే మేఘాలే ఉండవు కదా. సూర్యకాంతి వలన పుట్టిన మేఘపంక్తి స్పష్టంగా మనకు కనిపిస్తూ సూర్యుడిని పూర్తిగా కప్పివేయగలుగుతుంది. ఇదే విధంగా దర్శించేవాడు, భావించేవాడు, విచారించేవాడు అహంకారం నుండి పుట్టినా కూడాను నేను మాత్రమే ఉన్నాను అంటూ ఉంటుంది. ఇది ఈ చైతన్యం శరీర, మనస్సు, బుద్ధి ద్వారా పనిచేస్తున్నప్పుడు కర్తృత్వ భోక్తృత్వ భావాలతోటి అహంకారం పుడుతోంది అంటూ
మనం తెలుసుకున్నాం ఇదివరకు కూడాను. అక్కడి నుండి ఈ దర్శించేవాడు, భావించేవాడు, అలాగే విచారించేవాడు అయిన అహంకారం ప్రశ్నించడం మొదలు పెడుతుంది. దేవుడెక్కడ? నేనే కదా ఉన్నది ఏకైక సత్యాన్ని, నాకంటే వేరే ఉంది అంటూ మనస్తత్వపు ఈ లక్షణాల నుండి మనిషి కష్టాల్ని కొని తెచ్చుకుంటున్నాడు అంటూ, అలాంటి మనస్తత్వం ఉండడం మూలంగానే మనిషి ఈ కష్టాలన్నిటినీ కొని తెచ్చుకుంటున్నాడు అంటున్నారు ఇక్కడ చిన్మయానంద స్వామి వారు. నిజమే, మన అందరం కూడాను ఈ చైతన్యం అనేది మన వెనకాల లేకపోతే మనం అసలు లేనేలేము. ఈ విషయాన్ని మనందరం గుర్తించగలుగుతున్నాం. కానీ ఆ చైతన్యం అన్నది నేనే అనేసుకుంటున్నాను తప్పితే ఆ చైతన్యం అన్నది అనంతమైనది, శాశ్వతమైనది, నిత్యమైనది. దానికి ఏ రకమైనటువంటివి కూడాను అంటవు నా లిప్యతే అంటూ భగవంతుడు ఎన్నిసార్లు చెప్పినా కూడాను మనం దానికి అన్నీ అంటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ విషయాలన్నింటినీ మనం జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్తే మనం నెమ్మదిగా ఆ సోపానాన్ని కూడా ఎక్కచ్చు అంటూ ఇక్కడ అర్థం చేసుకుని మనం మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.